ప్రైజ్ లార్డ్. ప్రార్థనా సహాయం అనే ఈ కార్యక్రమంలోనికి మరొక దినాన్ని దేవుడు తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రం. మీ అందరి గురించి వాళ్ళు ప్రార్థన చేయించుండగా దాని కృప మనకు తోడునీడుగా ఉండేలాగున, అట్లాగే పాటల ద్వారా వాక్యం ద్వారా దేవుడు నామ మహింపరచుకునే రీతిగా మనం ప్రార్థన చేద్దాం. కలిసి సమయంలో మీరు కూడా నాతో పాటు ఏకీభవించగలని కోరుచున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దైవ దేవ స్తోత్రం. ఉదయకాల సమయంలో తండ్రి దేవ పాటల ద్వారా వాక్యం ద్వారా తప్ప నేను నామాన్ని మహింపరచుకుని కృపను దయచేయండి. కొన్ని అంశాల గురించి ప్రార్థించుటకు నీ కృపను దయచేయండి. నా ప్రార్థన వ్యర్థం కాకుండా ఉదయకాల సమయంలో తండ్రి నా ఆలకించి నా విజ్ఞాపనకు చెవియకి నాకు తండ్రి నా ప్రార్థనకు జవాబు దయచేయండి. అడిగిన ప్రతి కార్యము చేయించున్నావు నేను నమ్ముచున్నాను తండ్రి. అడుగు వాటికంటే ఊడ్చి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడుగా నువ్వు కనపరుచుకున్న విధానం కొరకు స్తోత్రం. నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల కొరకు స్తోత్రం తండ్రి. ఇక ప్రార్థనకు ఆరంభం చేయుచుండగా దేవ దుష్ట సైతాన్ శక్తులన్నీ అంధకార శక్తులన్నీ తండ్రి వేస్తున్నామని బంధించండి. నా చుట్టూ నేను కలిసిన దేవదత్తని కాపలా ఉంచండి. ఈ ప్రార్థనకి ఆటంకం లేకుండా నేను కృపను విడుదల చేసి నన్ను మరుగుపరిచి నేను అమ్మాయికి మహిళ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. హృదయమనిడు తలుపు నాత యేసునాదుండు. హృదయమనిడు తలుపు నాత యేసునాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడా. పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనుడు తలుపు నాత యేసునాదుండు. హృదయమనుడు తలుపు నాత యేసునాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడు. గాన బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి. గాన బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలవండి. హృదయమనుడు తలుపు నాత యేసునాదుండు. హృదయమనుడు తలుపు నాత యేసునాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. పాటల ద్వారా దేవుని మహింపరచుటకు కృపను అనుగ్రహించాలి. స్తోత్రం. అలాగే వాక్యం వెలుచుండగా ఆయన కృపను అనుగ్రహించాలి. ప్రార్థించాలి. పరిశుద్ధ ప్రేమల తండ్రి సహాయం చేయండి. వాక్యం చెప్పుకుని కృపను దయచేయండి.
ఈ వాక్యంలో ఉన్న సారాంశము జనులకు అర్థమవుతూ చెప్పుకు నాకు బలము దయచేయండి. నన్ను మరుగుపరిచిన మనకు మనం తెచ్చుకుని చిన్న ప్రార్థన చేసినట్టు తండ్రి. ఆమేన్. ఆదికాండము 4వ అధ్యాయం చూసుకున్నాము. 4వ అధ్యాయం నుంచి 1 నుంచి 10 వాక్యాలు చదువుకున్నాము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతిపై కయ్యను కనెను. యెహోవా దయచేత ఆమె ఇంకో బిడ్డను కూడా కనెను. అతని బిడ్డ హేబేలు. ఆయన గొర్రెల కాపరిగా మనం చూస్తున్నాము. 2వ అధ్యాయము కయ్యోను భూమిని సేద్యపరచువాడు, అయితే హేబేలు గొర్రెల కాపరి. ఈ విధంగా 4వ అధ్యాయము మనం చదువుకుందాం. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ టైంలో చదువుకోండి. ఇది మొత్తం చదవటము కానీ సమయం లేదు. అయితే నేను దీని సారాంశం అయితే నేను క్లుప్తంగా తొందరగా చెప్తాను. కయ్యోనికి ఆదాముకి అవ్వకి 2 బిడ్డలు కలిగారు. మొదటి వారి పేరు కయ్యోనుగా మనం చూస్తున్నాము. 2వ తమ్ముడు పేరు వాళ్ళిద్దరికి పుట్టిన 2వ వాడు హేబేలు. అయితే కయ్యోను వ్యవసాయము అంటే భూమిని సేద్యపరచువాడు. అలా హేబేలు ఏమో గొర్రెల కాపరి. హేబేలు అర్పణలు దేవుడు అంగీకరించున్నారు, కానీ కయ్యోను అర్పణలు దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే హేబేలు చిన్నవాడైనప్పటికీ, ఆయన గొర్రెల కాపరైనప్పటికీ ఏదైనా మొదటి దాన్ని తెచ్చి దేవునికి ఇవ్వడము, దేవునికి ఆ విధంగా చేయడము దేవునికి చాలా ఇష్టమైనది. అయితే కయ్యోను మాత్రము అన్న పెద్దవాడైనప్పటికీ కొంచెము వరకు పొలంలో ఉన్నది కొంచెం వరకు దేవునికి ఇచ్చేవారు. పూర్తిగా అసంతృప్తిగా దేవునికి ఇచ్చేవాడుగా చూస్తున్నాము అర్పణలు. అయితే హేబేలు ఆ విధంగా కాదు. చిన్నవాడైనప్పటికీ దేవుడి విషయంలో భయభక్తులు కలిగి దేవుడికి ఏది ఇచ్చినప్పటికీ శ్రేష్టమైనది గొర్రెలలో క్రోవినది మొదటిది ప్రత్యేకంగా దేవునికి అర్పించేవాడు. ఈ విధమైన వ్యత్యాసంలో వీళ్ళిద్దరు బలులలో దేవుడికి తమ్ముడైన హేబేలు యొక్క అర్పణలు చాలా నచ్చాయి. అందువల్ల కయ్యోను అర్పణలు దేవుడు అంగీకరించలేకపోయారు. అటు విధంతో కయ్యోను చిన్న తమ్ముడైన హేబేలు మీద కోపం తెచ్చుకొని అతని మీద కోపాగ్రుడైనట్లుగా ఈ యొక్క 6వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు తన మొక్కమును చున్నబుచ్చుకొని యెహోవా కయ్యోనుతో నీకు కోపం ఎలా అని అడిగినట్లు చూస్తున్నాము. 6వ వచనంలో ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని ప్రశ్నించినట్లు మనం చూస్తున్నాము. ఈ విధంగా జరిగినప్పుడు ఆ విధంగా దేవుడు తమ్ముడైన హేబేలు యొక్క అర్పణలు తీసుకొని నా అర్పణలు అంగీకరించలేదన్న బాధతోని కయ్యోను తమ్ముడైన హేబేలును పొలంలోకి రమ్మని చెప్పి అక్కడ తమ్ముడిని చంపినట్లుగా మనం చూచుతున్నాము. ఈ 8వ వచనంలో చూసినట్లయితే కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాము. ఆ విధంగా చంపినప్పుడు 9వ వచనంలో చూసుకుంటే యెహోవా నీ తమ్ముని హేబేలుని ఎక్కడున్నాడు కయ్యోను అడగక అతడు నేను ఎరుగను అని నేను అతని కావాలి వాడినాను సంబంధించి ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యమును బట్టి చాలామంది ఈ యొక్క దినములలో కూడా అసూయ ద్వేషాలతో తన తమ్ముడైన హేబేలు చంపినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకు అసూయ ద్వేషంతో చంపాడంటే దేవుడు తన అర్పణలు అంగీకరించినారు, నాది అంగీకరించలేదు అన్న కేవలము ఆ యొక్క అసూయ ద్వేషంతోనే రగిలిపోయి సొంత తమ్ముని సైతం చంపినారు. ఈ కాలంలో కూడా అటువంటి కయ్యోను వంటి ఆత్మజనాల్లో చాలా వరకు అసూయ ద్వేషాలతో ఎదుటి వాళ్ళ పైకి వస్తూ చూడలేక సొంత అన్ననే తమ్ముని చంపినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ విధంగానే ఈ యొక్క అసూయ ద్వేషాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనిషిని చంపే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, ఈ పీక్ లెవెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉన్నట్లుగా ఈ యొక్క స్వర్గాల కడియల్లో కూడా చాలామంది ఓర్వలేని స్థితిలో ఉన్నారు. ముందుకు పిలిచిన వాళ్ళని చూసి ఓర్వలేని స్థితి, వాళ్ళని ఏదో ఒక రకంలో వెనక్కి లాగాలి, పడేయాలి. ఇటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో కూడా ఇలాంటి కయ్యోను ఆత్మ ఉంటే దయచేసి మీరు దూరం చేసుకోండి. ఇటువంటి ఆత్మ కాకుండా హేబేలు అర్పణలాగా
ఈ దేవునికి ఇచ్చే దాంట్లో మొదటిది పరిశుద్ధమైంది దేవునికి ఇచ్చండి, దేవుని స్తుతించండి. దేవుడు మీకు చేసిన మేళ్లను బట్టి కీర్తించండి అని స్తుతించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. హేబేలు అర్పణలు దేవుడు ఏ విధంగా అంగీకరించున్నారు, మీ అర్పణలు కూడా అవి దేవుని దృష్టిలో మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అయితే కయ్యోను వంటి స్వభావం మీలో ఉంటే దయచేసి సరిదిద్దుకొని దేవుడు ముందు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప అద్భుతము ఆశ్చర్యకారాలు చేస్తారని ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం సెలవిచ్చిండు. దేవుడు మాట్లాడుతున్నారు. ఆ విధంగా చేసినందుకు దేవుడు కయ్యాన్ని విడిచిపెట్టలేదు. అయితే కయ్యాన్ని కూడా దేవుడు శపించి ఉన్నారు. అయితే కయ్యాను ఆ విధంగా చేసినందుకు దేశ దిమ్మరమైపోతాం అనేసి దేవుడు శపించారు. ఆ విధంగా దేశ దిమ్మరులు అంటే బయట రోడ్డు పక్కన ఫుట్పాత్ పక్కన తిరుగుతూ ఉంటాం. ఆ విధంగా అయిపోమని దేవుడు ఆ విధంగా చేసినప్పుడు కయ్యాను కూడా చాలా ఆ యొక్క దేవుడి శాపాన్ని తట్టుకోలేనంత అదిగా ఉంటుంది. ఈ విధంగా దేవుడు శాపానికి లోనైనాడు. ఉదయకాల సమయంలో మనం దేవుడికి ఇచ్చే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ దేవుడు ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి, పరిశుద్ధమైనది ఇవ్వాలి. మన స్వార్థపూరితంగా సగం ఉంచుకొని సగం ఆ విధంగా కాదు, కానీ ఏది ఇచ్చినా దేవుడికి మంచిది శ్రేష్టమైనది ఇవ్వాలి అని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు. స్తోత్రం. దేవుడు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన వాక్యం ప్రార్థన కన్నా ఇవాళ ప్రార్థన సహాయమైన కార్యక్రమంలోని కొన్ని అంశాల గురించి ప్రార్థన చేసుకొని మీరు కూడా నాతో పాటు వివేకించండి. కొంతమంది సునీల్ బ్రదర్ వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దైవల దేవ సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి, సహాయం చేయండి దేవ. సునీల్ బ్రదర్ వారి కుటుంబాన్ని హస్తం స్థాపిస్తున్నాను తండ్రి దేవ. వాళ్ళ కుటుంబంలో గర్భిలు రేపుచిన దుష్ట సైతాన్ని ఆత్మలు వేసినప్పుడు లైఫర్చమని నడుచున్నాను తండ్రి దేవ. దేవ ఆ యొక్క తండ్రి మరి దేవ ఏ యొక్క దుష్టుడు ఆ గృహంలో పీఠం వేసుకొని కూర్చున్నాడు తండ్రి. భార్యాభర్తల ఇరువురికి మనశ్శాంతి లేకుండా చేయించున్నట్లుగా తండ్రి దేవ నీ ఆత్మ ద్వారా తండ్రి దేవ మరి నీ ఆత్మ గృహంలో పనిచేయాలి తండ్రి. స్తోత్రం. మరి ఆటంకాలన్నీ వేసినంలో తొలగించండి అయ్యా. ఆ యొక్క తండ్రి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి, సహాయం చేయండి దేవ. బ్రదర్కి కూడా అర్థం చేసుకునే మనసు దయచేయండి తండ్రి. స్తోత్రం తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోకూడదు, వాళ్ళ ఆత్మీయస్థితిని అభివృద్ధి చేసుకుంటూ సహాయం చేయండి. మరి ఇరువురికి ఏక మనసు ఏక ఆత్మ దయచేయండి. వాళ్ళకి ఇచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం. ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో ఆ కుటుంబాన్ని పాదముల మీద పెట్టుచున్నాను తండ్రి. దుష్టుడు ఏలుచున్న ఆ యొక్క తండ్రి దేవ ఏలుపడి లేకుండా వేసినామలో దాని పళ్ళు కొట్టమని అడుచున్నాను. ఆ బంధకాలన్నీ వేసినామలో తీసేయమని అడుచున్నాను. వారి ఇరువురి మధ్యలో సమాధానం, ఐక్యత, సంతోషం, సమాధానం, నెమ్మది ఇచ్చేయమని అడుచున్నాను. మరొకసారి వాళ్ళు ఇరువురు కూడా నీ సన్నిధిలో సాక్షి పెట్టుకొని నిలబెట్టుకొని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యను వేసినామో తీర్చమని అడుగుచున్నాను. దేవానికి పాదమంది పెట్టుచున్నాను. సహాయం చేయగలరని నమ్మచ్చు. ఇచ్చిన ప్రార్థన వేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఉదయకాల సమయంలో ఎవరైనా ఇంకనూ ప్రార్థనా సహాయం కావాల్సి ఉంటే యూట్యూబ్లో పెట్టండి. తప్పకుండా రేపటి దినాన మేము మీకోసం ప్రార్థన చేస్తాము. అలాగే నిన్న జరిగిన వార్షికోత్సవాల్లో దేవుడు ఉన్నందుకే స్తోత్రం. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు దేవుడు కనకరంగా చేసిన దాని కొరకు స్తోత్రం. మరొకసారి దేవుడు చేసిన అద్భుతం మేలు కొరకు స్తోత్రం. సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్స్ కూడా బాగా జరుగుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. ప్రార్థన చేసిన కార్యాలన్నీ విజయవంతంగా దేవుడు చేసినందుకు కృతజ్ఞతగా దేవునికి ప్రార్థించారు. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి స్తోత్రం దేవ. నిన్న జరిగిన ఆ యొక్క తండ్రి కార్యక్రమాల్లో మీరు ఉన్నందుకే స్తోత్రం. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో మీరు ఉన్నందుకే స్తోత్రం. ఎలాంటి రియాక్షన్స్ రాకుండా దేవ ప్రార్థన అడిగిన రీతిగా సహాయం చేసినందుకే స్తోత్రం. కోటాల్లో ప్రార్థన చేయమని సేవకులు అడిగారు. ఆ విధంగా నేను చేసిన మొర ఆలకించి తండ్రి సహాయం చేసినావు తండ్రి. కనకరంగా జయకరంగా చేసినావు. ప్రార్థనలన్నీ కూడా తండ్రి నీ మహిమకరంగా చేసినందుకు స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు కాపాడినందుకు స్తోత్రం. అన్ని విషయాల్లో నీ కృపనిచ్చి కాపుదలు ఇచ్చి నడిపించిన విధానం కొరకు స్తోత్రం. మీరే సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రేపటి దినాన మేము కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తాం. మీరు మాకు కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా ఉదయకాలంలో మీ గురించి ప్రార్థన చేయడానికి దేవుడు మాకు శక్తినిచ్చిన దాకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు మాకు దీవించి ఆశీర్వదించండి.